ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. చాలా కాలం తర్వాత మాజీ మంత్రి కొడాలి నాని తెర ముందుకు వచ్చారు. నిన్న అంబటి రాంబాబుని పరామర్శించి మీడియాతో మాట్లాడారు. సరే, పలకరింపులు పరామర్శలు అంబటి రాంబాబుకి రెగ్యులర్గా జరుగుతున్నాయి. అదొక సీరియల్ ఎపిసోడ్ లాగా కొనసాగిస్తున్నారు. కానీ ఆ సీరియల్ ఎపిసోడ్లోకి కొడాలి నాని ఎంట్రీ అవ్వడం కొద్దిగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇన్నాళ్ళు ఆరోగ్యం బాగలేదని చెప్పేసి మీడియాకు దూరంగా, ప్రజలకు దూరంగా, రాజకీయాలకు దూరంగా గడుపుతున్న కొడాలి నాని ఒకసారిగా బయటికి రావటం, రెడ్ బుక్కి మేము భయపడమని చెప్పటం, ఇవన్నీ చూస్తే ఏమర్థమవుతుంది? కొడాలి నాని మళ్ళా పాత ఫార్ములాలు దూకుడుగా రాజకీయాల్లో ముందుకొచ్చే అవకాశం ఉందా? మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. సార్ నమస్కారం. నమస్తే సార్, నేను కొడాలి నాని మీడియా ముందుకు వచ్చాడు. ఈ రెడ్ బుక్కి మా వైసీపీ వాళ్ళు భయపడరు, మేము భయపడము, మా జగన్మోహన్ రెడ్డి 2029లో కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పాడు. ఎలా చూస్తున్నారు? సహజమే, వాళ్ళ ధైర్యానికి ఒప్పుకోవాలి. అలాగే ప్రభుత్వం కూడా ఏం చేయదనే నిర్ణయానికి వాళ్ళు వచ్చారు. ఎవరేం మాట్లాడినా ఎవరేం చేసినా కూడా ప్రభుత్వం చట్టం తన పని చేసుకుపోతుంది. కాబట్టి వాళ్ళు అన్నట్టు రెడ్ బుక్ని ఏమి అమలు చేయరు. రెడ్ బుక్ వల్ల పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. అది ఊరక మమ్మల్ని భయపెట్టడానికి చెప్పారు, వాళ్ళ కేడర్ను ఉత్తేజపరచడానికి చెప్పారే తప్ప అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడుకైనా లోకేష్ బాబుకైనా వాళ్ళు కావాల్సింది అభివృద్ధి, ఆ పందాలోనే వెళ్ళిపోతారు. వాళ్ళ పంద వాళ్ళదే తప్ప వాళ్ళ పంద వాళ్ళదే. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారికి ఓటేశారు, సానుభూతి అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. అందుకని చెప్పి మమ్మల్ని అరెస్ట్ చేస్తే మాకు ఏడ సానుభూతి వచ్చిద్దో, మళ్ళీ మేము ఏడ గెలుస్తాము అనే భయం వాళ్ళకు పట్టుకుంది. కాబట్టి మమ్మల్ని అరెస్ట్ చేయరు అనే ధీమాతోటి వాళ్ళు ఉండాలని అయితే ఇప్పుడు వీళ్ళ మాటలను బట్టి మనకు అర్థమవుతూ ఉంది. ఇక్కడ అంబటి రాంబాబు దగ్గరకు వచ్చి ఆయన మాట్లాడిన తర్వాత, అంటే మీరు అన్నట్టు చాలా రోజుల తర్వాత బయటకు వచ్చాడు. అవును, ఈ మధ్య అప్పుడప్పుడు వస్తున్నాడు, కానీ ఈ స్థాయిలో ఎప్పుడు మాట్లాడు. అవునవును, ఏదో అది కూడా ఈ మెడికల్ కాలేజీ ప్రైవేట్ కన్నప్పుడు సంతకం పెట్టడానికి వచ్చాడు, అంతే కదా. ఈ స్థాయిలో ఎప్పుడు మాట్లాడలేదు. ఇంతకుముందు నేను చెప్పినట్లు వాళ్ళ ధైర్యం కూడా అది. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రాజకీయ నాయకుడి మీద కూడా రాజకీయ కక్ష ధోరణిలో వీళ్ళు ఇంతవరకు వ్యవహరించాల. ఒకవేళ వాళ్ళు నన్ను అరెస్ట్ చేస్తే వాళ్ళు చెప్పుకోవచ్చు, కానీ రాజకీయ కక్షతోటి కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేశారు, లేకపోతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు, వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు, నందిగం సురేష్ని అరెస్ట్ చేశారు, ఇప్పుడు అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారని చెప్పుకోవచ్చే. కానీ ఇవన్నీ కూడా వీళ్ళు వాళ్ళ చేతులతోటి వాళ్ళు ఇరుక్కున్నాయి. కరెక్టే. అంటే ప్రభుత్వానికి పని లేకుండా వాళ్ళు పని కల్పించారు. అవును, ప్రభుత్వం ప్రమేయం లేకుండా వాళ్ళు పని కల్పించారు. అంతే తప్ప ప్రభుత్వం కావాలని అయితే చేసింది కాదు. అట్లా చేస్తుంటే కొడడానికి కూడా అప్పుడే ఉండేవాడు. ఇప్పుడు వాళ్ళకు ధైర్యం వచ్చింది. ఓహో, మనం గతంలో ఏం చేసినా ఈ భయం అనేది ఈ కూటమి పెద్దలకైతే ఉంది. రెండోది, అధికారులు కూడా ఇప్పటికీ మన మాట వింటున్నారా, అన్ని విషయాలు మనకు చేరేస్తున్నారు. కాబట్టి మనం అధికారంలోకి వస్తామన్న నమ్మకం వాళ్ళకు ఉంది. మనం నిజంగానే అధికారంలోకి వస్తాం. అందుకని అధికారులు కూడా వాళ్ళు సహకరించకుండా మనకే సహకరిస్తున్నారు. అధికారుల్ని ఏం చేయనాళ్ళు మన ఏం చేస్తారు? ఇది వాళ్ళ ధైర్యం. ఆ ధైర్యంతో ఈరోజు కొడాలి నాని మళ్ళీ వచ్చి, ఇంకోటి వాళ్ళకు భయం కూడా పట్టుకుంది ఈ మధ్య. రేపు అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే సీటు మనం మారుస్తూ ఉంటున్నారు. ఇక మన పని అయిపోయిందని చెప్పి పక్కన పడేసేలాగా ఉన్నారు. కాబట్టి మనం ఉరికిని కాపాడుకోవాలి, ఇంకోళ్ళు రాకుండా మనమే ఉండాలి అనే ఆలోచనలో మళ్ళీ కొంచెం ముందుకు వస్తున్నారేమో అనే అభిప్రాయం నాకైతే. కరెక్టే, ఎందుకంటే మళ్ళీ గుడివాడలో వైసీపీకి వేరే నాయకుడిని కేటాయించారు. అవును, కాబట్టి ఈ భయం వాళ్ళకి స్పష్టంగా ఉందని అయితే నాకు అర్థమైపోతూ ఉంది. అందువల్లే వాళ్ళు వచ్చేసి ఈ విధంగా మాట్లాడుతున్నారని అయితే నేను భావిస్తున్నాను. అంటే ఇప్పుడు కొడాలి నానికి ఒక హోపో, ధీమానో లేదా కార్యకర్తలు ఉత్తేజం కల్పించడం కోసమే జగన్ తిరిగి అధికారంలోకి వస్తున్నాడు అనేది చెప్తున్నారు. నిజంగా వాళ్ళకి అంత అంచనా ఉందా సార్? మళ్ళీ తిరిగి మన అధికారంలోకి వస్తాం అనేటువంటి హోప్ ఉందా? వాళ్ళకి క్షేత్రస్థాయిలో ఏంటో వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ కూటమిలో ఇట్లా ఒకళ్ళొకళ్ళు కొట్టుకొని ఈ నాయకులే కొట్టుకొని మమ్మల్ని గెలిపిస్తారు. ఎప్పుడు అట్టనే జరుగుతుంది కదా.
అంటే వీళ్ళలో ఉండే వర్గాలు వర్గాలు తగాలు ఇట్లా వీళ్ళే మమ్మల్ని గెలిపిస్తారు అని చెప్పని వాళ్ళు భావిస్తున్నట్టున్నారు నాకు చూడబోతు. అంటే కాదు సార్, ఇప్పుడు అంబటి రాంబాబు గారు లకారం భాషతో తిడితే ఆయన అరెస్ట్ చేసి లోపలేశారు. ఈ లకారం భాష గురించి కొడాలి నాని గారికి బాగా తెలుసు. ఎందుకంటే 2004 నుంచి 4 సార్లు వరుసగా గెలిచిన వ్యక్తి 5వ సారి ఓడిపోవడానికి కారణం కేవలం కొడాలి భాషే. నో డౌట్ ఎట్ ఆల్. కొడాలి నాని ఓడించాలనే కదా మన గుడివాడలో ఓడించింది. ఒకప్పుడే కొడాలి నాని అంటే గుడివాడ, గుడివాడ అంటే కొడాలి నాని. అవును. ఆ పరిస్థితి నుంచి ఒక ఎన్ఆర్ఐ కొన్ని నెలల ముందు వచ్చి కొడాలి నాని ఓడించగలిగాడు అంటే అది కొడాలి నాని భాష మీద వ్యతిరేకతే కదా. మరి అదే భాష అంబటి రాంబాబుకి అంటుకుంటే దాన్ని సమర్థించడానికి పోయాడు అంటే ఎట్లా చూడాలి? వాళ్ళ ధైర్యం అదే. ఇప్పుడు ఇక్కడ 2 అంశాలు మీరు గమనించుకోండి. 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత కాదు, స్థానిక శాసనసభ్యుల యొక్క పనితీరు వల్ల. 2024లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయింది శాసనసభ్యుల పనితీరు కంటే కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభావంతో. కాబట్టి ఈ గాలి సోకేటప్పుడు జగన్మోహన్ రెడ్డా, కొడాలి నానియా, చంద్రబాబు నాయుడు గారా, లోకేషా ఏమి చూడరు జనాలు. వాళ్ళ మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఓడించాలనుకున్నారు, ఓడించేశారు. ఈ ఎమ్మెల్యే గెలవకూడదు అనుకున్నారు. వాళ్ళు ఏమనుకున్నారు అప్పుడు ఓటర్సు నాయకులు కూడా, మన ఎమ్మెల్యే ఓడిపోయినా చాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు అనుకున్నారు. అవును, ఎవరు కాళ్ళట్టు అనుకున్నారు, ఎవరు కాళ్ళు అనుకున్నారు. చివరికి పుట్టి మునిగిపోయింది. పుట్టి మునిగింది. అంటే అన్ని చోట్ల ఇట్లా ఉండదని వాళ్ళది ఏదిగా పాపం. అదే మన ఎమ్మెల్యే ఉన్న వ్యతిరేకత అందరు ఎమ్మెల్యేల మీద ఉందని చెప్పి వాళ్ళకి తెలియదు కదా. కాబట్టి అలాంటి ఓటమిని చవిచూడాల్సి వచ్చింది వాళ్ళు. ఇప్పుడు వీళ్ళేమనుకుంటున్నారంటే మనం ఏం చేసినా ఏం మాట్లాడినా మన మీదే ఉండదు, ప్రజలకి మనని గెలిపించాలి, చంద్రబాబు నాయుడు ఓడించాలి అనుకుంటే మమ్మల్ని గెలిపిస్తారు. అదే ఆప్షన్ లేదు కాబట్టి. ఆప్షన్ లేదు కదా, అయితే వాళ్ళు లేకపోతే వీళ్ళు, అంతే కదా. అది వాళ్ళ ధీమా. దానివల్ల ఇప్పుడు కొడాలి నాని ఈరోజు అంబటి రాంబాబు దగ్గర వచ్చి మాట్లాడేటప్పుడు సహజంగా ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు ఏదైనా ఒక ఉత్సాహం ఉంటుంది. కాదు, నేను అనుకోవటం అసలు అంబటి రాంబాబుకి కొడాలి అని చెప్పాలి. అరే నాయన, నేనే ఓడిపోయాను ఈ భాష వల్లే, నువ్వెందుకురా నీ కెరీర్ పాడు చేసుకుంటావు, నేను నీకంటే ఎక్కువసార్లు గెలిచిన వాడిని, మాస్ అనుకున్నవాడిని, నాకు జనం పక్కన పెట్టారు ఈ భాష మాట్లాడుకోవాల్సిన జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం అని చెప్తాడేమో అనుకున్నా నేను. అనుకోడు. ఇప్పుడు అక్కడ కూడా చూడండి, ఈ కొడాలి నాని మాట్లాడుతూ ఉంటే అంబటి రాంబాబు మామూలుగా అయితే ఆనందంగా చూస్తూ ఉండేవాడు. అతను ఆనందమే కనపడలేదు. మీరు చూడడం కావాలంటే మళ్ళీ ఒకసారి వీడియో వేసి అదే ఏంటా బాబు బిట్ట మాట్లాడుతున్నాం అనుకుంటున్నాడు. అలా తెలుసు, క్షేత్రస్థాయిలో వాళ్ళకి తెలుసు. కానీ ఇందాక నేను చెప్పినట్లు ఇవన్నీ కూడా ఎన్నికల నాటికి ప్రజలు పట్టించుకోరు. గెలిపియటమా ఓడియటమా, ఇప్పుడున్న కూటమిని గెలిపియాలా ఓడియాలి, ఇలా పనితీరు మీద ఆధారపడి ఉంటుంది. చంద్రబాబు నాయుడు కావాలా, జగన్ కావాలా, ఎమ్మెల్యేలో అయితే ఈ ఎమ్మెల్యే బెటరా అతను బెటరా, అట్లా ఇదే ఆలోచనలో వస్తారు. థ్యాంక్ యూ.